సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింపచేసిన చీరె, శేష వస్త్రాన్ని భక్తులు, మహిళలు ధరించవచ్చా? అందులో లాభాలేంటి, పాటించాల్సిన నియమాలేంటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే మనం ఈ వార్త చదవాల్సిందే. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి ఉంటారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఆ దేవాలయాలకు క్యూ కడుతుంటారు. పూలు, కుంకుమ, గాజులు, చీరె, రవికెలను కానుకలుగా సమర్పిస్తుంటారు. విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింపచేయమని పూజారులకు చెబుతుంటారు. ఆ తరువాత ఇలాంటి చీరలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. ఆ చీరె దక్కితే చాలని చాలామంది భక్తులు వేలంలో కొనుక్కుంటుంటారు. అయితే అసలు అమ్మవారి చీరె, శేషవస్త్రం ను సాధారణ మహిళలు ధరించవచ్చా అనే సందేహం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. అమ్మవారి చీరలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కాని ధరించినప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి? ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో, ఆ చీరను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి. అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి. అమ్మవారి శేష వస్త్రాన్ని ధరించే ముందు తిథి, వర్జ్యం చూసుకుని శుక్రవారం రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి. ఈ చీరను ధరించినంతసేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరను ధరించకూడదు. ఆ చీరను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడ పడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి ఉంటుంది. అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా కాకుండా నియమాలను పాటించకపోతే ఫలితం ఉండదు. ఆ పవిత్రత మనకు దక్కదు.